సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు? ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. గొడ్డిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ ఈసారి మహిళకు కేటాయించారు. ఈసారి కూడా మహిళకే హోంశాఖను కేటాయించారు. ఫరూక్కి మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, ముందే ఆర్టీవీ కూడా చెప్పింది, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను సత్యప్రసాద్కు కేటాయించారు. వరుసగా కొల్లు పార్థసారథికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు.